Good morning everyone. My name is Charan Santosh. I am studying 7th class at Adarsh English Medium School. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం తెలుగు సంధులలో ఇకార సంధి. ఇకార సంధిని ఇత్వ సంధి అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఇకార సంధి సూత్రం చెప్పుకుందాం. ఏం యాదుల ఇత్తునకు సంధి వైకల్పికం అంటే ఇత్తునకు సంధి అచ్చుపరమైతే సంధి వైకల్పికం అంటే సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ పరిస్థితిని వైకల్పికం అంటారు. ఉదాహరణ: విడదీస్తే ఏమి ప్లస్ అంటే ఈ పూర్వపదంలో ఈ పలుకుతుంది, పరపదంలో అచ్చుపరమైంది. ఇక్కడ ఇకారానికి అచ్చుపరమైతే సంధి వైకల్పికం. ధన్యవాదం.